నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఇక వివరాలు చూస్తే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఈ ఘటనకు బండి సంజయ్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ తమ పార్టీ ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, అయితే తన కుమారుడికి సంబంధించిన ఈ వ్యక్తిగత వ్యవహారంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఈ విషయంలో పార్టీని, బండి సంజయ్ను బాధ్యులను చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు. ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఫోక్సో కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో బండి సంజయ్ తప్పు చేశారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపై విచారణ జరిపించాలని మీరే స్వయంగా కోరాల్సింది. అది వదిలేసి కుట్ర అని ఆరోపించడం సరికాదని విమర్శించారు. సదరు బాధితురాలు మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా అనేది ముందుగా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కొంతమంది మున్నూరు కాపు నాయకులు దీనిని రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నారని, అయితే ఈ కేసులో బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన అమ్మాయే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. బండి సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడంలే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్ గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్డ్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా, అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. తప్పకుండా ఆ కుటుంబానికి కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆందోళన, విచారణలో ఏదైనా నాయకత్వ ఒత్తిడి జరిగి మార్పు జరుగుతుందని మీరు అపోహపడే అవసరం లేదు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం. మీకు జరిగినటువంటి అన్యాయంగా మీరు అది ఒకవేళ తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగి ఉండుంటే దోషి మీద ఎటువంటి శిక్షకు వెనుకాడిగే ప్రశ్న లేనేలేదు. కాబట్టి నేను ఈ సందర్భంలో మరొకసారి మా పార్లమెంటు సభ్యుడిగా మరి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చినారు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. దానికి ఎక్కడ కూడా అవన్నీ కూడా ఈ సంబంధించిన ఇష్యూకు సంబంధం లేదు. కాబట్టి మీ పట్ల డెఫినెట్లీ అదే మా పార్లమెంటు మెంబర్ గా మీకు రెస్పెక్ట్ అనేటువంటిది రెస్పెక్టే. కానీ ఇటువంటి సంఘటనల పట్ల మనం వ్యక్తిత్వానికే మచ్చగలిగేటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసి అటువంటి దానికి విచారణకు సహకరించి మనం చేయాల్సి వస్తుంది. లేకపోతే అధికారాన్ని వినియోగించుకొని మనం విచారణకు అడ్డంగా పోయేటువంటి పరిస్థితుల వల్ల మనం దానికి వ్యవహరిస్తున్నట్టు వస్తే ప్రజాస్వామ్యం గౌరవించదు అనే మాటను దయచేసి బండి సంజయ్ గమనించాలని కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా పోలీస్ అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరొకసారి
సీరియస్ గా ఆదేశిస్తాను. వెంటనే ఎటువంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయి విచారణ జరిగి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై వచ్చిన ఫోక్సో కేసు వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కేసులో సిట్ వేయడమే కేసును నీరుగార్చే ప్రయత్నమని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు అంది 4 రోజులవుతున్నా నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్ నల్లబాలు ఒక రీట్వీట్ కొడితేనే అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి ఎత్తుకెళ్లిన పోలీసులు రేప్ కేసులో ఫిర్యాదు వచ్చిన వ్యక్తిని ఎందుకు పట్టుకోలేదు అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 సిట్లు వేసిందని ముందు ఆ నివేదికలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడు ఏమంటున్నావు మళ్ళీ సిట్టు? నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్నా ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నీ 10 సిట్ల రిపోర్ట్లు బయటపెట్టు ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్న తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరుగార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నావు. లీకులు ఇస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. నా డౌట్ ఇవాళ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రాగానే అప్పుడు సిట్ వేసిండు కదా, ఏది టెలిఫోన్ ట్యాపింగ్ లీకులు వస్తాయి. ఇట్లా అయిందట అట్లా అయిందట సినిమా యాక్టర్లు అయిందని. మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ కాగానే తప్పు సినిమా యాక్టర్లు ఎవరు ట్యాప్ కాలేదు అని మళ్ళీ ప్రభుత్వమే చెప్పింది. మళ్ళా మొన్న సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే మళ్ళీ సిట్టు లీకులన్నీ వచ్చినాయి. అలేవో మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, బంద్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కాపాడడానికి ఇవాళ పొద్దుకో రేపో మళ్ళీ లీకులు ఇస్తారు. ఇట్లా అయిందట అట్లా అయిందట, ఇందులో A1 ఈయనట, A2 ఈయనట, ఆయన పేరు పెట్టిరట, ఈయన పేరు పెట్టిరట అని రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడు. ఇక లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి. అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాదికొస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదన్నా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమా ఏదో టీవీ సీరియల్ నడిపినట్టు 2.5 ఏళ్ళ ఏం తెలిసింది ఉన్నది అంటే ఇదంతా కూడా డ్రామా కంపెనీ. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 76 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు టెండర్ ప్రక్రియ నిర్వహిస్తే అన్నిటికీ అంచనా వ్యయం కంటే ఎక్కువ మొత్తానికి టెండర్లు పడడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని విమర్శించారు. సాధారణంగా టెండర్లలో పోటీ ఉంటే -శాతానికి కోట్ చేస్తారని, కానీ ఈ 76 టెండర్లలో ఒక్కటి కూడా మైనస్ పోకపోవడం ఆశ్చర్యకరమని హరీష్ రావు పేర్కొన్నారు. అయితే ఈ స్కూళ్లకు సంబంధించి ఇంకో విషయం చెప్పాలి. ఇందులో పెద్ద అవినీతి జరిగింది. రేవంత్ రెడ్డి అంటేనే అవినీతి కింగ్. ఇవాళ మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ అయింది. 76 స్కూల్ టెండర్ అయింది. ఏ టెండర్ చూడు 4.86 ఎక్సెస్, 4.9 ఎక్సెస్, 4.96 ఎక్సెస్, 4.99 ఎక్సెస్. ఇది 76 స్కూళ్ళ లిస్టు రిలీజ్ చేస్తున్నా. ఏ స్కూల్ ఏ కంపెనీకి దక్కింది, ఏ స్కూల్ ఎంత ఎక్సెస్ పోయింది, మొత్తం కూడా ఈ స్కూళ్ళ పేరిట కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. ఎక్సెస్ అమౌంటే 494 కోట్ల 1 లక్ష రూపాయలు. ఎక్సెస్ మీద పోయిందే 494 కోట్ల 1 లక్ష రూపాయలు ఎక్సెస్ పోయింది. అంటే ఎంత అవినీతికి పాల్పడుతున్నారు అంటే ఒక్క టెండర్ అయినా మైనస్ పోదా? 76 స్కూల్ టెండర్ పిలిస్తే ఒకటైనా 1% ఎక్సెస్, 1% మైనస్, 4% మైనస్,
లేదా 2% ఎక్సెస్ 3% ఎక్సెస్ ఉండద్దా? అన్ని స్కూళ్ళు 4.96 ఎక్సెస్, అన్ని స్కూళ్ళు 4.86 ఎక్సెస్. ఈ నర్సంపేట స్కూల్ కూడా ఎంత పోయిందంటే ఎక్సెస్, నర్సంపేట ప్యాకేజ్ 8 ఇది 4.86 ఎక్సెస్. 136 కోట్లు ఉంటే 142 కోట్లు అయింది. ఇది కూడా 4.86 ఎక్సెస్ పోయింది. అంటే ఇదంతా విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన స్కామ్. దీన్ని కూడా బయట పెడతా ఉన్నాం. 76 స్కూళ్ళు అన్ని కూడా తన అనుయాయులకు 4.96% ఎక్సెస్ లో దాదాపు 500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిండ్రు. ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్ గా నియమించి, ఆ రిటైర్డ్ అధికారులు అయితే తమ చెప్పు చేతుల్లో ఉంటారని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ను పెట్టి స్కూళ్ళ టెండర్లు చేసి మొత్తం 4.96 ఎక్సెస్ కి ఇచ్చి 500 కోట్లు లూటీ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. ఇటు స్కూళ్లను లూటీ చేసిండ్రు, స్కూళ్ల పేరిట దేవాలయాలను కూల్చి గుప్త నిధులను కూడా లూటీ చేసే కుట్ర చేస్తా ఉన్నారు. ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు విచారణ అధికారి రిత్రాజ్ వెల్లడించారు. గత 3 రోజులుగా భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందని, ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు. నిందితుడి కదలికలను గుర్తించేందుకు సిడిఆర్ డేటాను విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్ను రికార్డు చేశామని, అయితే మరిన్ని కీలక వివరాల సేకరణ కోసం మరోసారి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయాల్సిన అవసరం ఉందని అధికారి వివరించారు. నిందితుడు ఎక్కడ ఉన్నా త్వరలోనే పట్టుకుంటామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విచారణ అధికారి స్పష్టం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేస్ కి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 days లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్ లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్ కి ప్రాపర్ గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్ లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. మొక్కజొన్నలు మార్కెట్కు తెచ్చి 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి సంచుల్లో మొలకలు వస్తున్నాయని, కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనమవుతోందని అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు. పంటకు రక్షణగా ఏ రాత్రి ఏం జరుగుతుందోనని కొనుగోలు కేంద్రాల వద్దే కాపులా ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అత్తాకోడళ్లు వెంటనే రావాలి, మా సమస్యలు తీర్చాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్నలను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మొక్కజొన్నలు తీసుకొచ్చి ఇప్పటికి 2 నెలలు దాటుతాంది. ఇప్పుడు తడిసి బస్తాలన్నీ కింద మొలకెత్తుతున్నాయి. గవర్నమెంట్ కొనక చాలా ఇబ్బంది పడుతున్నామన్నా. ఉన్న బత్తాలు కూడా అన్ని తడిసి ఇదవుతున్నాయి. లారీలు రావట్లేవు. ఆ ఉన్న పట్టాలు కప్పితే పట్టాలందరూ దొంగలు చెత్తుకోపోతారు. ఒక సెక్యూరిటీ వాళ్ళు లేరు. కనీసం చైర్మన్ అయినా కనీసం దాంట్లో ఎవరు లేరు సార్. చూసుకునే దిగులే లేరు. బస్తాలు కొనుక్కొచ్చి మరీ కాట పెట్టి ఉంచినాం సార్. ఇప్పటి వరకు ఒక్క లారీ అయినా కనీసం ఒక్క నాయకులైనా సరే, ఎవరైనా రాజకీయాలైనా ఏ ఒక్కరు వచ్చి మాకు స్పందించలేరు. ఇప్పుడు తడిసిన బత్తాలు కింద పోసి మళ్ళీ పైకెత్తి ఆ బత్తాలు సగం గింజలు ఆగమైనాయి, సగం గింజలేమో మాకు నిండు ఉన్నాయి.
అవి కష్టాలతోటి మేము ఉన్నాం సార్. కొంచెం దయచేసి లారీలు పంపించండి. ప్రభుత్వం వెంటనే మా బాధలను అర్థం చేసుకుని లారీలు పంపిస్తే మరి అమలు కూడా కొంచెం మాకు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ దీంట్లో ఎవరు ఉన్నారో అధికారులు కూడా మాకు స్పందించి లారీలు పంపిస్తే ఈ వర్షాలు వస్తున్నాయి, వర్షాలు స్టార్ట్ అయినాయి. నిద్ర లేక మేము నీడ లేక అనేది నైట్ అనక పగలనక వస్తున్నాం. మేము ఇక్కడ కాపలు ఉండడం అవుతుంది. ఏ నైట్ లో ఏ గాలి వచ్చి ఏ పట్టాలు ఎత్తిపోతున్నాయి, ఏ పట్టాలు పోతాయి, ఏం తడుస్తున్నాయో అనేది పట్టాలు కూడా ఎత్తుకోపోతున్నారు. ఇప్పటికే 5-6 పట్టాలు ఎత్తుకోపోయారు. ఒక్కొక్కరు 5-6 వేలు పట్టాలు కప్పలేక ఈ గాలికి ఆపుకోలేక పట్టాలు కూడా ఎగిరిపోతున్నాయి. మనుషులు కూడా 2-3 నైట్ లో రాగానే పడుతున్నారు. ఒక్కసారి అయితే స్పందించండి గవర్నమెంట్, దయచేసి మా వైపు చూడండి, రైతుల వైపు చూడండి. ఒకసారి జనగామ జిల్లాలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా కొనసాగుతోంది. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని విరమించేది లేదని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఎర్ర జెండాలతో భారీగా తరలివచ్చిన రైతులు, సిపిఎం కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన గేటును దిగ్బంధించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా 41 కిలోలకు బదులు 42.200 కిలోలు జోకడం ఆపాలి, ధాన్యం బిల్లులు వెంటనే చెల్లించాలి, మిల్లర్ల దోపిడీకి అరికట్టాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గంటల తరబడి సాగుతున్న ఈ ధర్నాతో కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు మనకు సిపిఎం పార్టీ తరఫున, తర్వాత వివిధ సంఘాల తరఫున ఈ ప్యాడీ డిలే అవ్వడం గురించి ధర్నా చేయడం జరిగింది. అయితే వాళ్లకు సఫిషియెంట్గా లారీలు ప్రొవైడ్ చేయడం, తొందరగా కాంటాలు వేసి మనకు మిల్లులకి తరలించడం, మిల్లులలో కూడా తొందరగా అన్లోడ్ అయ్యేలాగా, అలాగే సఫిషియెంట్ గన్నీ బ్యాగ్స్ కూడా అన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వితిన్ 1 వీక్ మేమంతా కూడా రిజాల్వ్ చేస్తాము. ఎక్కడ ఇష్యూ లేకుండా చూస్తామండి. థ్యాంక్ యూ. విద్యార్థుల సృజనాత్మకతను, మానసిక ఆరోగ్య మరియు విద్యా మేధస్సును వెలికి తీయడానికి సమ్మర్ క్యాంపులు ఎంతో దోహదపడతాయని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంపును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వయంగా మాట్లాడి క్యాంపులో నేర్చుకుంటున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు నిర్వహించే ప్రత్యేక విద్యా వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 21 సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో సాధారణ క్యాంపులతో పాటు 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తొర్రూరు, మహబూబాబాద్లోని పిఎం శ్రీ పాఠశాలలు, మరిపెడ, కేజీబీవీలో రీమిడియల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్యాంపుల ద్వారా విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపై 10వ తరగతి వరకు కాకుండా 12వ తరగతి వరకు ఒకే గొడుగు కింద విద్యా బోధన సాగేలా చర్యలు తీసుకోనున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విలీన ప్రక్రియపై త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యారంగంలో పెను మార్పులకు దారితీయనుంది. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఇప్పటి వరకు 10th ఉండి ఇంటర్మీడియట్ సపరేట్గా ఉన్నది. ఇవాళ దానివల్ల 10th పాస్ అయినాక చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ జరుగుతున్నది. విద్యకు దూరం అవుతున్నారు. పేదరికం కావచ్చు, తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి పంపాలంటే ఎక్కడికో పంపించడం వల్ల కావచ్చు, లేకపోతే ఆడపిల్లల్ని దూరంగా పంపలేకనో వివిధ కారణాల చేత ఇంటర్మీడియట్కు 10th పాస్ అయిన వాళ్ళు డ్రాప్ అవుట్స్ అధికంగా కనిపిస్తున్నారు. విద్యాశాఖ గుర్తించి ఈ రోజు విద్యా కమిషన్ గుర్తించి మాకు సూచన. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు విషయంలో విచారణ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు గనుక తమ బాధ్యతను విస్మరిస్తే భవిష్యత్తులో వారికి కూడా శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. చట్టం ముందు ఎవరూ అధికులు కారని, నిందితుడు ఎవరైనా సరే బాధితురాలికి న్యాయం జరిగేలా పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. తప్పకుండా నేను మళ్ళీ చెప్తాను, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంట్. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన విషయంలో ఎవరు ఎక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం కూడా లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ప్రైమ్ వన్ న్యూస్. Please do like, share and subscribe.